శంకుస్థాపన చేసిన రోడ్లను 22వ వార్డులో గతంలో 50 లక్షలతో శంకుస్థాపన చేసిన రోడ్లను 22వ వార్డులో గతంలో 50 లక్షలతో శంకుస్థాపన చేసిన రోడ్లను స్పందించాలి. ఎమ్మెల్యే ఎంపీలు వెంటనే ఎమ్మెల్యే ఎంపీలు వెంటనే గతంలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లను వెంటనే గతంలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లను వెంటనే 50 లక్షల నిధులతో 22వ వార్డులో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లను వెంటనే 50 లక్షల నిధులతో 22వ వార్డులో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లను వెంటనే మా కాలనీలో రోడ్లను మా కాలనీలో డ్రైనేజ్ కాలువలను మా కాలనీ సీసీ రోడ్లను 22వ వార్డులో సీసీ రోడ్లను 22వ వార్డులో సీసీ రోడ్లను ఎమ్మెల్యే గారు వెంటనే 22వ వార్డులో శంకుస్థాపన రోడ్లను వేయడం కోసం ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలి. ఎమ్మెల్యే గారు వెంటనే 22వ వార్డులో రోడ్లను 22వ వార్డులో రోడ్లను గతంలో 50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసిన 22వ వార్డులో రోడ్లను స్పందించాలి. ఎమ్మెల్యే గారు వెంటనే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వెంటనే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కౌన్సిలర్ వెంటనే ఎమ్మెల్యే గారు ఎంపీ కౌన్సిలర్ వెంటనే రోడ్లను 50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసిన రోడ్లను 50 లక్షల రూపాయలతో 22వ వార్డులో శంకుస్థాపన చేసిన రోడ్లను 50 లక్షల రూపాయలతో 22వ వార్డులో శంకుస్థాపన చేసిన రోడ్లను మా కాలనీలకు డ్రైనేజ్ కాలువలను మాకు సీసీ రోడ్లను శంకుస్థాపన చేసిన రోడ్లను 50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసిన రోడ్లను 22వ వార్డులో 50 రోజు హమాలి పట్టణ కమిటీ ఆధ్వర్యం లోపల హమాలి కార్మికులు అన్ని అడ్డాల మీద సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సంతకాల సేకరణ యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో వల్ల హమాలి కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో పెట్టడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలైనా ఇప్పటివరకు హమాలి కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా వాళ్ళ హమాలి కార్మికులకి కనీస వేతనం కూడా 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల లోపల ఆందోళన పోరాటం చేశాం. అయినా కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. ఇవాళ హమాలి కార్మికుడు ఎగుమతి చేస్తుంటేనో దిగుమతి చేస్తుంటేనో ఏమన్నా కింద పడ్డా కానీ ఇవాళ యాజమాన్యం ఏమి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టినే ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి హమాలి కార్మికుడికి 10 లక్షల రూపాయల స్పెషల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇండ్లు లేని హమాలి కార్మికులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో కూడా వీరి హమాలీలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి 50 సంవత్సరాలు దాటిన ప్రతి హమాలి కార్మికుడికి నెలకు 6,000 రూపాయల చొప్పున పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఇవాళ పలు డిమాండ్లతోటి రేపు మొత్తం 13వ తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల లోపల ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చే నెల 24వ తారీఖున కూడా జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హమాలి కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి, లేని ఎడల రేపు రాబోయే కాలం లోపల పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి హమాలీని సమీకరించి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ ముందట ధర్నా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియస్తా ఉన్నాం.